ఎన్నికల కౌంటింగ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయ నాయకులు ఒక ఉత్కంఠత అనేది నెలకొంది. ఏ ఒక్క పార్టీ అధికారంలోకి వస్తుందనే ఒక ఆలోచన ప్రజల్లో కలుగుతుంది. ఈరోజు ఎగ్జిట్ పోల్స్ వెలువడుతున్న నేపథ్యంలో రాజకీయ నాయకులు ఏమనుకుంటున్నారు, ఏ యొక్క పార్టీ అధికారంలోకి వస్తుందని వారు భావిస్తున్నారు, దీనిపై మాట్లాడేందుకు మనతో పాటు ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఉన్నారు. వారితో మాట్లాడుతూ చెప్పండి, ఏమనుకుంటున్నారు, ఏ యొక్క పార్టీ అధికారంలోకి వస్తుందని? ఖచ్చితంగా ఏ పార్టీ అనేది మేమే అధికారంలోకి వస్తాను. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అయిపోయినాడు. మేము చేసిన సంక్షేమ పథకాలు అయితేనే ఈ 5 సంవత్సరాల్లో బ్రహ్మాండంగా కరోనాలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రాష్ట్రాల్లో ప్రజలు ఇబ్బంది పడినా కూడా మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎటువంటి ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్క పేదవానికి కూడా చేయూతను అందించిన వాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. కష్టకాలంలో కూడా అటువంటి పరిస్థితుల్లో పనిచేసిన ముఖ్యమంత్రి కాకుండా ఒకరిని మాటలు చెప్పే నాయకుల్ని ఎన్నుకునే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరు. ఖచ్చితంగా కష్టపడి పనిచేశాం కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి ఒక్కరికి కూడా పేదవారికి అందరికీ కూడా అందుబాటులో ఉండేదని ఇప్పుడు విద్య అయితేనేమి, వైద్య అయితేనేమి, మొత్తం అందరికీ కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్ అయితేనేమి, ప్రతి ఒక్కరు కూడా హాస్పిటల్లో వాళ్ళు వైద్యం చేయించడానికి పూర్తి అవకాశాన్ని నిరుపేద ప్రజలకు అందరికీ కూడా అవకాశం కల్పించిన నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అటువంటి వాడిని తప్ప ఇంకొకరిని కోరుకునే పరిస్థితుల్లో ప్రజలు లేరు. వాళ్ళకు కూడా ఏదో మీడియా చేతుల్లోనని వాళ్ళు మాట్లాడినంత మాత్రం ఈ రాష్ట్రం నుండి అక్క చెల్లెళ్ళందరూ మాకు తోడుగా, ధైర్యంగా, మాకు అన్ని విధాల సపోర్ట్ ఉండే పరిస్థితిలో ఈ రాష్ట్రం నుండి అక్క చెల్లెళ్ళందరూ మాకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అయితే మా వైఎస్ఆర్సీపీ పార్టీకి అయితే మాకు పూర్తి సపోర్ట్ ఉండడం జరుగుతుంది. దాంతోపాటు పింఛన్లు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా మాకే ఖచ్చితంగా ఓటేస్తున్నారనే ధైర్యం మాకుంది కాబట్టి మేము ఈ గెలుపుని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. 4వ తేదీ మాత్రమే మరి ఎట్లా ఈవీఎంలు అన్నీ భద్రపరిచినారు. ఖచ్చితంగా మాకు 4వ తేదీ మధ్యాహ్నానికల్లా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు ఈ రాష్ట్రంలో మళ్ళా జగన్మోహన్ రెడ్డి అవుతారు వార్త ఖచ్చితంగా వస్తుంది కాబట్టి దాని గురించి మేము పెద్ద ఆలోచించాలి. ఈరోజు ఆ దేవుడు మాకు అన్ని విధాల ఈ హనుమాన్ జయంతి రోజు ఈ సూర్య టెంపుల్లో కూడా మాకు మంచి బలాన్ని మా ముఖ్యమంత్రికి మళ్ళీ 5 ఏళ్ళు పోయిన 5 ఏళ్ళు గత 5 ఏళ్ళలో మంచి పరిపాలన చేశారు. మళ్ళీ అటువంటి పరిపాలన ఇవ్వడానికి మీరు ఖచ్చితంగా మాకు అవకాశాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మాకు కూడా కల్పించమని ఈ దేవుని వేడుకుంటూ ఈరోజు పూజలు చేయడం. మీరు ముఖ్యంగా చెప్పండి, అంటే ఎగ్జిట్ పోల్స్లో ఎక్కువ సమయంలో కూడా మ్యాక్సిమంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో చాలా మంది వైఎస్ఆర్ పార్టీ ఒక ఆయన వేరే విధంగా ప్రచారం ఎవడైనా మాట్లాడిన రోజుల్లో తేలిపోతుంది ఎవరు అధికారం చెప్పేసి ఇంకా ఈవీఎంలో నిర్ణయించే పరిస్థితి ఉంది. దాని గురించి దాని గురించి పెద్దగా నిన్న రిటైర్డ్ అయిపోయిన వెంకటేశ్వరరావు ఏం మాట్లాడినాడు, ఒకసారి మధ్యాహ్నం జాయిన్ అయ్యాడు సంపూర్ణ నేనేదో అది చేస్తాను. నువ్వు ఉద్యోగమే నువ్వు రిటైర్ అయిపోయినాక నువ్వేం చేస్తావు? నువ్వు ఒక సామాన్యం మాట్లాడు. అంతకుముందు పోలీస్ ఆఫీసర్ అయ్యిండి వచ్చిన తప్ప రిటైర్ తర్వాత నువ్వు నీ సేవలు తెలుగుదేశానికి వాళ్లకు ఉపయోగపడడానికి నీ సేవలు ఉపయోగపడతాయి తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు ఏమి ఉపయోగపడవు. మీ పార్టీకి మీ చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేయడానికి పనికి వస్తాయి తప్ప ఇంకా ప్రజలకు ఏదో నేను ఖచ్చితంగా ప్రజల దగ్గర నిలబడతానని ఏం నిలబడినాడు, ఏం ఖచ్చితంగా ఈరోజు చూడలేదు. నువ్వు నిలబడేది మాత్రం తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు సైతం ఓటమి అందరినీ గురించి పెద్దగా రిటైర్ అయిపోయిన గురించి మేము పెద్దగా ఆలోచించాం. ముఖ్యంగా మీ యొక్క కాన్స్టిట్యున్సీ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ కౌన్సిల్లో చాలా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అంటే ఎక్కువ రౌండ్స్ ఉన్నాయి కాబట్టి ఆ రాష్ట్రంలోనే ఒక పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ కూడా ఆలస్యంగా నిలబడే అవకాశం ఉంది. అయితే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన దాంట్లో కూడా ప్రత్యేకంగా ఈ యొక్క కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తుంది కదా. మరి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఏ విధంగా అవుతుంది బాగుంటుంది? మీకు అన్ని రాష్ట్రాల్లో ఏ విధంగా రూల్స్ ఉంటే అట్లా పెట్టాలి, కానీ సపరేట్గా ఆంధ్రప్రదేశ్ అంటే స్పెషల్ ఏమన్నా ఎలక్షన్ కమిషన్ కానీ వీళ్ళందరూ కూడా కొద్దిగా ఆలోచించాలి. అన్నీ ఈ దేశంలో ఉండే రాష్ట్రాలకు ఒక చట్టం ఉంది, ఆంధ్రప్రదేశ్కి వచ్చేళ్ళకి ఒక చట్టం ఏంటంటే మీరు ఏదో మ్యానిపులేట్ చేస్తారు. ఉద్యోగస్తులు మొత్తం అందరూ ఇప్పుడు సంతకాలు పెట్టించుకొని మీరు వాళ్ళు సీల్ చాలామంది ఆఫీసర్లు సీల్ చేయలేదు, వాళ్ళ సంతకాలు ఏదో మీరు భయపడిచ్చి ఏదో విధంగా సంతకాలు పెట్టించుకుంటారు.
మీరు బ్యాలెట్ పేపర్ మీద మీరు సంతకం పెట్టినప్పుడు సీల్ లేకుండా ఎందుకు ఆఫీసర్ మర్చిపోతారు? అది ముందు చెప్పమని చెప్పండి. ఇప్పుడు ఆ పోలింగ్ బూతుల దగ్గర అని చెప్పారు, పోలింగ్ బూతుల దగ్గర మీరు వేయడానికి ఆ రోజు వాళ్ళ దగ్గర ఏం సీల్ ఉంటే కనీసం అతను ఏ ర్యాంకుకి అయితే అవన్నీ కనీసం మామూలుగా సీల్ లేదు, మామూలుగా రాయాలి కూడా. ఎందుకు రాయలేదు అంటే అరిపరిగా చేసుకొని దానిని మేము ఏదో ఈ పోస్టల్ బ్యాలెట్తో గెలిచాము, ఆ ఉద్యోగస్తులందరూ మాకు పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు. మాకు వ్యతిరేకంగా లేదు, అంతో ఎంతో టీచర్స్ తప్ప ఎవరు మాకు వ్యతిరేకంగా లేదు. మొత్తం ప్రభుత్వ ఉద్యోగులు కూడా మాకు కూడా బాగా ఓట్లు వేసినదేమో వాళ్ళేమంటే దాని గురించి ఆలోచించారు. ఖచ్చితంగా మొత్తం ఏమైనా కూడా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అధికారంగా ఇది మనకు 4వ తారీఖున ఈ యొక్క బయటం అనేది తీరబోతుంది. ఏ యొక్క ఎమ్మెల్యే క్యాండిడేట్ గెలుస్తారనేది ప్రజలు ఆల్రెడీ నిర్ణయించారు కాబట్టి 4వ తేదీ దాకా ఆగాల్సిన పరిస్థితి. ఏదైతే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఉందో దానికి సంబంధించిన దాకా దేశంలో ఎటువంటి రూల్స్ ఎటువంటి గైడ్లైన్స్ ఉంటుందో వాటినే ఇక్కడ కూడా ఈ రాష్ట్రంలో కూడా ఫాలో కావాల్సింది. ఖచ్చితంగా ఎన్నికల అధికారులు దీన్ని గుర్తుంచుకొని ఈ యొక్క ఏర్పాట్లు చేయాలి. దాని ప్రకారంగా ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన కౌంటింగ్ కూడా చేయాలంటూ పార్లమెంట్ ఎమ్మెల్యే కాళేశ్వరం రామగోపాల్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ శేఖర్, లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.